ఈరోజు ఎవడు దొరుకుతాడు? ఎవడు దొరుకుతున్నాడు? ఏమైంది? పెట్రోల్ అయిపోయింది, బండికి లిఫ్ట్ కావాలా? పెట్రోల్ ఎవరు? ఊరేనా? పెట్రోల్ బంక్ దగ్గరికా? బాటిల్ ఉందా? బాటిల్ లేదు. అన్నీ తీసుకుంటావా? సర్లే కూర్చో. సీట్ బెల్ట్ పెట్టుకో. ఇప్పుడు ఎవరున్నా ఉంది? ఇదేనా? ఊరే. మీదిన్నా? మాది ఊరేనా? ఏం చేస్తుంటారు? నువ్వు ఆడిపోతారే? ఏంలే, ఒకప్పుడు ఇదే మా ఊరు. ఒకప్పుడు ఇప్పుడు ఏమైందంటే మామూలుగా మా వాళ్ళు చేతబడి చేస్తా అంటారు అనమాట. చేతబడి ఎవర్రా? చేతబడి చేస్తా పెద్ద. అప్పుడే పని చేస్తాడా? తెలిసిపోయిందట అప్పుడే. మా పెద్ద దివ్య దృష్టి ఎక్కువ స్వామి. క్యాండిడేట్ కార్లు ఎక్కడానికి అప్పుడే కనుక్కుంటాడు. చెత్తాలే. ఏం నైట్ మా వాళ్ళంతా చేతబడి చేస్తాంటారా? చేతబడి చేస్తా అంటే ఒకరోజు కనుక్కొని ఊర్లో వాళ్ళంతా కనుక్కొని అందరినీ ఇంకా వెళ్ళగొట్టేసినారు అనమాట. చేతబడి ఎందుకంటే మామూలుగా ఇంకా బతకడానికి ఏదో కావాలి కదా. ఇంకా చేతబడి చేసేది వాళ్ళు స్పృహ కోల్పోయిన తర్వాత వాళ్ళ కిడ్నీలు తీసుకొని అమ్మేసేది. అట్లా చేస్తా ఉంటాం అనమాట. ఇట్టే మా పెద్ద ఆయన మంత్రి అంటే చేతబడి కావాలి, ఇద్దరు కావాలంటే చూసా వస్తా ఉంటామా. ఒకటి దొరికినాడు అన్నే జెండు రోడ్లో. రే వానికి స్ప్రే కొట్టినావా? పడుకున్నాడా? మెలకులో ఉన్నాడు. పడుకున్నాడు. వయసు 20 సంవత్సరాలు. 20 అంటే ఓకే కదా? పెద్ద అడుగు ఒక మాట. ఏదానికి ఓకేనా? పెద్దయ్య ఇది దొరికినాడు. ఒకడికి వచ్చి 20 నుంచి 21 ఉంటుంది, ఇంకొకటి వచ్చి 25 ఉంటుందంట. ఎట్టా తీసుకొని రామంటావా? ఎట్టా తీసుకొని వస్తాము. తేమన్నాడు. ఆధార్ కార్డు ఉందా? ఫోన్ చేశారు. ఆధార్ కార్డు ఉందా? ఏది అడుగుతారు? ఏం చేశారు నా మీరు? ఆధార్ కార్డు ఉంది జోలో? లేదన్నా. ఆధార్ కార్డు లేదా? లేదు. ఆధార్ కార్డు లేదంటే జేబులో మళ్ళీ ఎట్టా? నాకు పెట్రోల్ బంక్ ఆడ దింపండి. నేను పెట్రోల్ కొడించుకోండి. పని ఇంటికి పోతా. పోదులే కానీ పోదులే మెల్లగా పోదులే. టెన్షన్ పడాకు. స్ప్రే చేసి ఏం స్ప్రే అన్నా? ఏం స్ప్రే? ఏదానికి? కానీ అంత లేటా? కానీ అంత లేటా? ఏం స్ప్రే నా? ఏం చేశారు? నా చంపేశారట. నా కారు ఆపున్నాడు, దిగిపోతా. ఏం స్ప్రే నా? ఏం చేశారు? నా చంపేశారట. నా కారు ఆపున్నాడు, దిగిపోతా. ఎమిరా బాలరాజు, ఎమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఏం లే, నేనేం చేయము. వాడు స్ప్రే లేదా? ఉంది నాది, గుడ్డలో పెట్టినా తీయాలా? పని చేయండి, డైరెక్ట్ ఇంజక్షన్ వేసి. నువ్వు పోలేవు. నువ్వు ఆడిపోలేవు. లాక్ అయిపోయింది కారు. నువ్వు ఆడిపోలేవు. లాక్ తిన్నా పెట్రోల్ కుట్టించుకొని పోతాడేడమ్మా. ఏం లే, ఆడికి పోతారు నాన్న. భయపడాకు. నేనేం చేయరు. ఏం లే, మొత్తం వాడు సూదేస్తాడు. గమ్మున ఆరుంచి పండుకో, ఒక కిడ్నీ తీసుకుంటాం, వదిలేస్తాం. వాడు సూదేస్తాడు. గమ్మున ఆరుంచి పండుకో, ఒక కిడ్నీ తీసుకుంటాం, వదిలేస్తాం. సరేనా? కిడ్నీ పోతే ఎట్టన్నా? నేను ఏం పని చేయాలా? ఇంకో కిడ్నీ ఉండాలే. ఇంకో కిడ్నీ ఉంటే ఒక కిడ్నీ పోతే ఇంకో కిడ్నీతో ఏం పని చేయాలా? 2 కిడ్నీ ఉంటాయి కదా. ఒక కిడ్నీ పోతే ఇంకో కిడ్నీ ఉంటుంది కదా. ఇంకా పెళ్లి కాలేనా? సరే పని చేయి. 1,00,000 రూపాయలు ఇస్తాము. నీకు కూడా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. మా అమ్మకు ఒకటే కొడుకులేనా? నన్ను వదిలిపెట్టున్నా. ఆ మంచి పడిపోయాడు చూచే భయం లేదు. అదే అడుగుతాను. కిడ్నీ తీసుకుంటాం సార్. 2 కిడ్నీ, ఒక కిడ్నీ సర్లే. వద్దులేనా, నన్ను పెట్రోల్ పెద్దనా కొంచెం ఉండమని మాట్లాడతాము. ఏమో తొందర ఏమి
కొంచెం ఉండమని మాట్లాడతాము ఏం తొందర ఏమి ఏది బాబుజీ ఇదే ఏది టార్చర్ మనకి ఏమో అప్ప పొద్దున్న నుంచి ఫోన్ చేస్తాడు అదే పని వాడికి స్ప్రే కొట్టరా అంటే స్ప్రే అయిపోయిందంట నువ్వు ఆ పెద్ద ఫోన్ నేను ఫోన్ చేసి మాట్లాడతా మంచి నువ్వేది మాట్లాడతావు పెద్దంతో మాట్లాడలేదు క్రాంతికుడు నువ్వు మాట్లాడితే అంతే మళ్ళీ వేడికి మోసం వస్తుంది ఏందిరా సూదో ఏందిరా మంచి ఎక్కించుకున్నారు ఇల్లు ఏంటంటే ఎట్రా ముందర పోదన్నా ముందు ఎవరున్నారు ముందర పోతే ఆ మనిషి వచ్చాడు ఒక పని చేయాలి రే పెద్ద ఫోన్ చేసి ఎవరన్నా ఇంజక్షన్ పంపిమను చేస్తాడు కార్ ఆపండి దిగేసన్నా కార్ ఆపండి నన్ను ఎందుకు పెద్ద కొంచెం ఉండమని రా స్వామి ఏం ఓపిక లేదురా స్వామి ఒకటి దొరికినాడు ఇంకొకటి మత పొంది బేల కదా వాడు నా కార్ ఆపండి నేను పెట్రోల్ పట్టించుకోండి నా ఇంటికి పోతాలేనా ఎందుకున్నా నిన్ను ఏం చేయము భయపడాలి నిన్నేం చేయము నా కార్ ఆపారన్నా నేను అద్దం మళ్ళీ కొడతాను యాగు నువ్వు అట్టడి యాగు ఆపున్నా నేను ఇంటికి పోతాలేనా వద్దులేనా రే రే ఫోన్ చేసా పెద్దగో చేస్తాడు అదే పనిగా ఏం చేస్తున్నాడు అదే పనిగా అదే కావాలంట చేతబడి మిమ్మల్ని నమ్ముకొని వద్దురా స్వామి అయ్యో అది రెడీ పెట్టుకోవాలి కదా ఖర్చు సూది ఇంజక్షన్ రెడీ పెట్టుకోవాలి కదా వానికి అంత స్ప్రే కొట్టాక స్ప్రే కొట్టేసాము ఇప్పుడు ఏమో స్ప్రే అయిపోయింది నేనేం ఎక్కించుకున్నాము ఈడేందో వాడే ఉంటాడు వాడేమో పరిగెత్తాడు ఇంకా ఏం చేయాలా పెద్ద ఫోన్ చేసి ఇవన్నీ పంపిమన్నట ఏదో ఏదో ఇచ్చి పంపిమన్నట ఏం లే ఒక గంట నుంచి పోతాము చక్కగా అక్కడ తీసుకుపోయేసి నేనేం సూది చేస్తారు ఒక అర్ధ గంట ఆపరేషన్ చేస్తారు మళ్ళీ నిన్న యాడైతే వదిలిపెట్టేస్తా ₹1,00,000 లెక్కిస్తా సరేనా భయపడాకు సూదికి ఏం వద్దులేనా అట్టే తీసుకోవాలి అట్టే వద్దులేనా నీడు ఆపున్నా నేను చెప్తా ఏంది నేను దిగి ఇంటికి పోతా గానీ నేను నడుచుకుంటా ఎందుకు గానీ ఊరికే నీ కార్ ఎక్కినా అబ్బా అప్పున్నా నేను దిగేసలేనా యాడికి దిగేది ఉండరా స్వామి నువ్వు వద్దులేనా మా ఇంటికాడ మా అమ్మ నేను అందరూ వెయిటింగ్ చేస్తుంటారు ఆపున్నా నా ఈరోజు దురదృష్టానికి నా సెల్లు కూడా తెచ్చుకోలే చెల్లాడు పెట్టినావు సెల్లు ఇంటికాడ పెట్టినా ఛార్జింగ్ ఆధార్ కార్డు జోడు పెట్టుకోవాలి ఏడన్నా మాలాంటి వాళ్ళు ఏడన్నా ఎక్కించుకొని ఏడంటే ఆడ నేను ఏమైనా చేసే ఏంది పరిస్థితి చెప్పు ఆధార్ కార్డు జోలు ఉందనుకో ఒకవేళ నువ్వు ఉన్నా కూడా నీ ఇంటికి చెరుగుతుంది బడి నా కాడ ఆధార్ కార్డు లేదు ఏం లేదు ఇటు చేస్తారని దొంగతనాలు అందుకు ఇంటికాడనే పెట్టిన ఇప్పుడు మంచిగా డైరెక్ట్ కిడ్నాప్ చేసింటే మేమేం చేయాలా ఇంకా ఆపున్నా అంటే ఏం చేయాలో చెప్పున్నా ఏం ఎక్కించిన ఏం లేదు నువ్వు కొంచెం గమ్మనుడు ఆ పెద్దగా ఏమో మనిషిని పంపించాడు ఆ సూది వేస్తాడు కొంచెం పండుకో ఒక అర్ధ గంట ఇచ్చి పెట్టేస్తాను ఎంత వద్దులేన్నా పెద్ద ఫోన్ చేసినావా చేసినా పెద్ద ఫోన్ చేసావా ఇంతవరకు రాలేదు ఎవరుడా కార్ ఆపున్నా మీరు నేను దిగి వెళ్ళిపోతా మీరు నాకు సరే నన్ను బ్రేక్ కొట్టు నువ్వు ఆపున్నాను నీ పేరు సేపుడు పాపం లేని గమ్ముకుంటే ఏంది నా మీరు నన్ను భయపడిచ్చా ఏం పేరు నీ పేరు నా పేరు పవన్ డేట్ ఆఫ్ బర్త్ అది 1998 1998 పవన్ అని చెప్పురా రే ఎవరికి చెప్పేది ఆ ముసలానికి తలకాయ వెళ్ళంగుతా అని చెప్పు నాకు మత్తు ఇంజక్షన్ మత్తు దిగిపోతానే ఎవరికి చెప్పేది ఆ ముసలానికి తలకాయ వెళ్ళంగుతా అని చెప్పు నాకు మత్తు ఇంజక్షన్ మత్తు దిగిపోతానే వెళ్ళిపో వెంటనే వెళ్ళిపో ఈ ఊరు నుంచి వెళ్ళిపో నాకు ఇన్ని దెంగేయాలి మీ సంగతి చెప్తా తొందర పంపి ఆడ చాలా సేపు నుంచి ఉండము అరుసాడా మనిషి ఉండట్లేదు తొందర పంపి అది కెమికల్ పంపి తొందర భయపడాకు ఏం కాదు తీసుకొని బేస్ పంపించేస్తాడంటే నువ్వు టెన్షన్ పడాకు ఇవన్నీ కాదులేండి ఆపుండా నాకు కుదరదు కానీ ఏంది బి మీరు కిడ్నీ కొట్టేసామంటారు ఏదో కాలు చేయి పోయినా ఏం కాదు డైరెక్ట్ కిడ్నీ కట్టించి నేను ఏం పని చేయాలి కాలు చేయకుండా తీసుకుంటాడా కిడ్నీ అయితే అమ్ముకోవచ్చు లెక్క వచ్చాది ఏం లే కిడ్నీ మరో 2 లక్షలు వచ్చాది బి నీకు ₹1,00,000 ఇచ్చాము పెట్టుకో గమ్మని పెట్టుకో ఖర్చులు ఉంటుంది కదా ₹1,00,000 ఎక్కువ ప్రాణం ఎక్కువ ఎట్ట పని చేసి సంపాదించు ప్రాణం పడిపోతే మళ్ళీ ఎవరిది కొట్టేయాలా మళ్ళీ మేము మీ గ్యాంగ్ లో చేరిపోవాలా మా గ్యాంగ్ లో చేరితే వచ్చాది మళ్ళీ చేతబడి చేయాలా నేను కూడా మళ్ళీ ఎవరినో కొన్ని కిడ్నాప్ చేసి వద్దులే నా ఆపున్నా దిగి వెళ్ళిపోతా ఏం లే అంత ఏరా కారు ఆపున్నా వెళ్ళిపోతా ఎందుకు కానీ ముందర వస్తాను చూడు ఆపున్నా నువ్వు కారు ఆపున్నా నేను దిగి వెళ్ళిపోతా లాక్ తిన్నా నువ్వు డోర్ తిన్నా ఎవరైనా డోర్ తిన్నా నువ్వు డోర్ తిన్నా
వాడు ఆ సైడ్ ఉన్నా చూడు. వాడేనా? వాడు లెఫ్ట్ వాడు కాదు రోడ్డు, వాడు కాదు వాడు కాదు వాడు వేరే వాడు. ఆపున్నాను, నువ్వు కారు ఆపున్నా, నేను దిగిపోతా. మీరు ఈ మంచి ఆ మంచి అంటేనే ఉన్నారు. ఆ మంచి ఉన్నాడో పోయాడో చచ్చిపోయాడో నాకు అర్థం కాదు. మంచి కదలంలే వాడిని చూడరా, వాడికి కార్లో వేసుకుంది. ఉన్నాడు కదా వాడు. ఆపాలన్నా ఉన్నాయా పెట్రోల్ బంక్ ఆడ ఉన్నాడు. ఆడి ఉన్నాడంట. సరే సరే ఇద్దరు ఉండాము, ఒకడు అలర్ట్ చేస్తున్నాడు. ఇద్దరు ఉండాము, ఒకడు అలర్ట్ చేస్తున్నాడు. తగ్గించుకుంటే మంచిది. అయిపోయింది స్ప్రే కాడ. ఒకడు అలర్ట్ చేస్తున్నాడు, ఒకడు పండుకున్నాడు. తొందరగా వస్తున్నాం కానీరా. ఆడిపోతానే గమ్మన స్ప్రే కొట్టే ముందు ఎక్కువ రుస్తాడు. ఏం స్ప్రే అన్నా? ఏంది నా మనిషిని చంపేశారేమన్నా? బాడీ స్ప్రే లేపి ఏం బాడీ స్ప్రే నా వద్దులన్నా. చల్లంగా పండుకుంటావు, స్ప్రే కొడతానే చల్లంగా పండుకుంటావు. నువ్వు మా ఆపరేషన్ ఏం చేసుకుంటావు? ఆ లవర్ కి ఆయన చెప్పేచ్చా? నాకు చిన్న కోరిక ఉంది. మీరు ఏమన్నా వేసుకున్నారు బా పోయే ముందర కూడా లవర్ తలుచుకున్నాడు అంటే నువ్వు ఇటీవన్నా లాంటి నన్ను పెట్రోల్ బంక్ తిప్పుకున్నా. ఈ పాడికి నేను పోయింది మీరేంది నా ఊరంతా తిప్పుతారు. అసలు యా ఊరో కూడా నేను యాన్న పక్క పెట్రోల్ బంక్ అని చెప్తే దాదాపు సుమారుగా ఇంత దూరం తీసుకొచ్చి పెంచారు. నా కాడ జోలు లెక్క కూడా లేదు. ఆపున్నా నువ్వు మళ్ళా నడుచుకుంటే పోవాలేమో. నడుచుకుంటే మేమే వదిలిపెడతాం. వద్దులన్నా, మీరు కిట్టి తీసుకుంటా అంటారు. ఎందుకు కానీ మళ్ళీ అదొక బొక్కడా నాకు. ఇన్ని ఆపులన్నా నేను దిగి వెళ్ళిపోతా. ఒప్పుకుంటే ఒక గిన్నెతో పోతాది. ఊరికే వాళ్ళు తలకాయ పెద్ద పెద్ద ఏదో పెద్ద దగ్గర పోయినా అరసాకు నువ్వు దిగుతాడు, మెడపడి దిగుతాడు. ఊరికే తన్నులు తింటావు, మళ్ళా ఊరికే అంతా అంతా బొక్కనని చెప్తాడు. ఏడరా చూసి మాట్లాడు. ఏడరా ఏడా పెద్ద ఏడరా ఆపున్నా. భయపడిచారు నాకు. ఉండు ఉండు సిబిల్ తీసుకున్నావే. నేను దిగుతా. ఆపండా స్వామి, నేను లేకుండా దుంగి పడేచ్చా? మీ ఇష్టము. ఏడ దుంగుతారా? డోర్ దుంగుతా. తిన 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 ఓకే ఓకే నన్ను భయపడ ఏంలే, చిన్న ప్రాంక్ చేసినాం అంతే. మంచి బాబా చూడు, ఆడు మెల్కొని ఉన్నాడు. ఏందా చిన్న ప్రాంక్. ఎప్పుడైనా కూడా ఇట్లా అన్నోన్ బండ్లలో ఇట్లా ఎక్కాకు. ఎవరంటే వాళ్ళు ఎక్కించుకుంటారు. కార్లలో ఎక్కాకు, మంచి పెద్దది కాదు. పెట్రోల్ అయిపోయింది, ఆటోలో పోయినామా లేకపోతే ఫ్రెండ్ పిలిపించుకుని బండ్లో పోయినా లేకుంటే పెట్రోల్ ఎక్స్ట్రా కొట్టించుకోవాలా. చేయకు. భయపడినా సొక్క కూడా చెమటలు చున్నట్టు. సర్లే ఎవరి కాలం ఎక్కావా? పద్ధతి కాదు సరే. సరే ఫ్రెండ్స్, మనం పోదాం. బాబా పాపము పిల్లోడు, ఆ పిల్లోడి పేరు ఏం పేరు అయిపోయినాడు? పవనా? పాపము పవన్ చాలా చాలా భయపడినాడులే. ఎవరు బాధేనా? పెద్ద పెద్ద అంటే వాడు ఏంది భయపడుతున్నాడు? పోసుకుంటున్నాడు అంటే పెద్ద పెద్ద అన్నాడు.